ఎన్టీఆర్ నగర్ న్యాయ పోరాటానికి బాణోతు నమూనా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ ఎన్జీబీ చెన్నై ఎన్జీబీ పిటిషన్ దాఖలు పిటిషన్ వేసిన వ్యక్తిని నేను నాకు న్యాయం కోసం పోరాడుతాను 15 సంవత్సరాలు బట్టి. అయితే 15 సంవత్సరాల్లో ఎన్జీబీ కోర్టు పిటిషన్ నోటీసు పోవటం వల్ల అధికారులకి 7వ తారీఖు పోలీసు బోర్డు నుంచి అధికారులు వచ్చి ఎన్టీఆర్ నగర్లో ఒక మిషన్ ఫిట్ చేశారు. దుమ్ము ధూళి పొల్యూషన్ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత వస్తుందని చెకింగ్ కోసం. ఆ రోజు 7వ తారీఖు ఫిట్ చేసిన మిషన్ వీళ్ళు పొల్యూషన్ బోర్డు నుంచి వస్తే సింగరేణి యాజమాన్యం కూడా ఏడే ఉన్నారు. మేనేజర్ గారు, మైన్ ఇన్ఛార్జి గారు వాళ్ళకి తెలిసి వచ్చారు. నాకు ఇంటికి వచ్చి ఫోన్ చేయడం వల్ల సింగరేణి వాళ్ళు కూడా తెలిసి ఆ రోజు బ్లాస్టింగ్ చేయలేదు. అంటే తక్కువ హోల్ చేసి బ్లాస్టింగ్, సౌండ్ లేని బ్లాస్టింగ్ పెట్టారు. మళ్ళీ నిన్న మంగళవారం 8వ తారీఖు దాకా 24 గంటల మిషన్ అబ్జర్వేషన్లో ఉంచారు. బ్లాస్టింగ్ లేదు, బ్లాస్టింగ్ ఆఫ్ చేశారు. కాబట్టి దీని పట్ల మాకు కోర్టులో ఈ రీడింగు ఈ మొత్తం 15 సంవత్సరాలు బట్టి జరిగే బ్లాస్టింగ్ ఒక్కరోజు 24 గంటలు పెడితే మాకు ఎట్లా న్యాయం జరిగింది అని చెప్పి మేము మొత్తం ఎన్టీఆర్ నగర్ స్థానికులం ఆందోళనకి గురి అయినాం. కాబట్టి దీని పట్ల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, సత్తుపల్లి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పొల్యూషన్ బోర్డు నుంచి దుమ్ము ధూళికి ఒకరోజు మిషన్ ఫిట్ చేయడంతోనే ఆ దుమ్ము ధూళి తెలవదండి. 2-3 సంవత్సరాలు ఫిట్ చేసి ఉంటే దాన్ని ఏమున్నది అని కనబడుద్ది. మాకు ఆరోగ్యాలు బాగుంటలేదు, మేమంతా పట్టుకుతున్నాం. ఈ వాటర్ కూడా కలుషితం అయ్యి వాటర్ వస్తుంది, విషవాయువు లాగా ఉంది. ఇప్పుడు ఏలూరులో మనుషులు ఎలా పడిపోతున్నారో అలాగే ఆరోగ్యం బాగలేదు మాకు. మా నీళ్లు మొత్తం మురుగులే వస్తున్నాయి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మా స్లాపులు పగిలినాయి, మా ఇల్లు గోడలు పగిలినాయి అని అడిగితే నందో నాయక్ పెట్టిన దానికి పిటిషన్ కి ఒకరోజు మిషన్ పెట్టడంతోనే పరిష్కారం జరగదు. పరిష్కారం ఎప్పుడంటే అది మొత్తం అలాగా మట్టి ధూళి పడేది. కొన్ని రోజుల వరకే ఆ మిషన్ ఉంటే దాన్ని తేలుద్ది. మీరు నిన్న బాంబు పేల్డు మిషన్ మాకు సౌండ్ రాలేదంటే అది పరిష్కారం జరిగే మార్గం కాదు. మీరు పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని న్యాయం చేయండి. నాకు ఆరోగ్యం